ఇంకా రెండో విడత చేస్తలేరు, ఎప్పుడు పడుతుంది అని అయితే అడుగుతున్నారు అన్నమాట రైతన్నలు చాలామంది. సో ఇంకా మనకు కేవలం ఇంకా 5 రోజులలో రెండో విడత వేస్తామని అయితే చెప్పారు. మరి పడతారా అంటే అయితే పడుతుందని అయితే చెప్పారు అన్నమాట. సో ఇక రెండో విడతకు సంబంధించి అంతా అయితే సిద్ధమైతే చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 2000 పైగా కోట్లు అయితే నిధులు విడుదల చేయడానికి అయితే రెండో విడతలు సిద్ధమైతే తెలుస్తుందన్నమాట. మరి ఎంతవరకు ఇస్తున్నారు? మరి ఒకటో విడతల అందరికైతే 6,000 రూపాయల చొప్పున వేసేసారు. సో అప్పుడు బాగానే ఉన్నదిరా, మరి ఇప్పుడు రెండో విడత మరి పడుతుందిరా పడదురా అని ఎట్లయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసాకైతే రెండో విడతకు సంబంధించి అంతా సిద్ధం చేశాం. సో రైతుల అకౌంట్లోకి అయితే ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ లోపు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది అని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో మరి రైతన్నలు ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి ఇక డబ్బులు అనేవి పడతాయారా అంటే ఇక పడతాయి అన్నమాట 100%. రెండో విడతకు సంబంధించి అయితే ప్రభుత్వం మొన్న సిద్దిపేట నర్మేట్లో కూడా సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారన్నమాట. సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి అయితే ప్రభుత్వం చూసుకున్నట్టయితే మొత్తం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు రెండవ విడతకు సంబంధించి ఇప్పుడు ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ లోపు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో 22వ తేదీ లోపు అయితే ఖచ్చితంగా అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతూనే అయితే తెలియజేయడం అయితే జరిగింది. మరి ఒకవేళ పడకపోతే ఏం చేసుర్రా అని అయితే అడగవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంకా మనకు 5 ఎకరాల లోపు అంటూ ఇంకా మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. సో ఇక్కడ మనకు 20వ తేదీ లోపు అయితే చూసినట్లయితే మరి ఎట్లా నిధులు విడుదల చేస్తున్నారు, మరి 1 నుంచి 3 ఎకరాల వరకు అంటున్నారు, మరి కొందరేమో 1 నుంచి 5 ఎకరాల వరకు అంటున్నారు. సో దీనికి సంబంధించి అయితే మనకి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మనకి ఇంతవరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అన్నమాట. కేవలం ఇక్కడ రెండవ విడతకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే సో మరి ఖచ్చితంగా రెండవ విడత తర్వాత ఈ నెల చివరిలోపు చూసుకున్నట్టయితే మూడో విడత కూడా మరి నిధులు విడుదల చేయడానికి అయితే సిద్ధపడుతున్నారు. సో చూద్దాం మరి అమౌంట్ అనేది ఎంత త్వరగా ఇస్తే అంత బాగుంటుంది అన్నమాట. సో ఎందుకంటే రైతన్నలందరూ కూడా కళ్ళు కాస్తున్నాయి, ఎదురు చూస్తున్నారు అన్నమాట. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు రైతు సోదరులందరూ కూడా. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు మొదటో పేమెంట్ అయితే పడ్డది, అదే ముష్టి అట్టుకున్నా అన్నట్లయితే ఇట్లా అడుగుతున్నారన్నమాట. సో పడుతాయి అన్నమాట. సో పడతాయారా అంటే 100% అమౌంట్ అయితే పడుతున్నాయండి. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వకండి. ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే చేసేసారు అన్నమాట. ఇక్కడ మనకు తేదీ ఖరారు అయినట్లయితే తెలుస్తుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ లోపు దాదాపు అయితే రైతుకు రావాల్సిన మరి 5 ఎకరాల లోపు ఈ యొక్క పంటకు సంబంధించి యాసంగి పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఇక్కడ పంపిణీ చేస్తుందా లేదా మరి కాస్త మనకు ఇంకొక కొన్ని వివరాలు అనేవి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా తోటి రైతులందరూ కూడా షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ మనకు ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున అంటే ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం చూసుకున్నట్లయితే మనకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. సో మిగతా ఈ అమౌంట్ మూడో విడతలో చూసుకున్నట్టయితే 10 ఎకరాల లోపు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇంతటితో వీడియో సమాప్తం.